హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 38, నడుము లూజ్ వచ్చేసి 36, 2 ఇంచెస్ తేడా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా రోజుల తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే తీశాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నా మెథడ్‌లో ఈజీగా ఉంటుంది. మీరు టేప్ పెట్టి చెక్ చేసినా కరెక్ట్‌గా వస్తుంది. బ్లౌజ్‌తో అయినా కరెక్ట్‌గా వస్తుందనమాట. నేను సక్సెస్‌ఫుల్‌గా ఇదే బ్లౌజ్ కటింగ్‌తో ముందుకెళ్తున్నాననమాట. మీరు కూడా ఈ బ్లౌజ్ కటింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా మర్చేసుకొని మనం ఎక్స్ట్రా కుట్లు ఉంటాయి కదా, సైడ్ కుట్లు అక్కడికి ఒక డాట్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక డాట్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. అయితే మనకు ఓపెన్స్ అనేది అటువైపున ఉన్నాయన్నమాట. చూడండి ఓపెన్స్ అటువైపు, జెయింటింగ్ నా వైపున ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకుంటే మనకి హైట్ అనేది వస్తుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసి హైట్ చూస్తూ ఉంటారు. అలా చూడకండి, ఇలానే చూసుకోండి. కరెక్ట్ హైట్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా హైట్ పెట్టేసుకొని పైన హైట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఎందుకు? కుట్టు కోసం అనమాట. ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఇంకా సైడ్ కుట్ల వైపున కూడా ఒక లైన్ వేయాలి. ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్కి అవసరం. దీంట్లోనే చెస్ట్ లూజ్ చూసుకోవాలి, ఆమ్ రౌండ్ చూసుకోవాలి, బ్యాక్ నెక్ చూసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. ఉక్స్ పట్టీ నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా కొద్దిగా చూడండి. చూస్తే మీకు కరెక్ట్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఖర్చుతో సహా కలిపి వచ్చేస్తుంది. నాకైతే 9 ఇంచులు, 9.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. 9.5 ఇంచులు అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ మిడిల్లో పైన పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని అక్కడికి ఒక లైన్ అయితే వేసేయండి. ఈ చెస్ట్ ఇంపార్టెంట్ బ్లౌజ్లో. ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. నడుము లూజ్తో బ్లౌజ్ కుదురుతుందంటే అందరికీ అలా కుదరదు, అందరికీ ఇలా కుదరదు. కాబట్టి ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకొని కుడితేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 36 అనమాట. ఎంత ఉందనేది మీకు చూపిస్తున్నాను చూడండి. 36 వచ్చేసి నడుము లూజు, 38 వచ్చేసి చెస్ట్ లూజ్. 2 ఇంచెస్ తేడా మాత్రమే ఉంది నడుముకి, చెస్ట్కి. మనకి 2 ఇంచెస్ మాత్రం తేడా ఉంది. ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే వేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు చెస్ట్ అయిపోయింది కదా. బ్యాక్ నెక్ ఎలా మార్కింగ్ వేయాలి? బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా సైజులో, మళ్ళీ మిడిల్కి మర్చేసుకోవాలి. నెక్ దగ్గర పట్టేసుకొని కింద ఖర్చు వదిలేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాలి వచ్చిన దానికంటే. ఇవన్నీ గుర్తుంచుకోవాలండి కట్ చేసేటప్పుడు. ఈ ఖర్చులు వదలాలి అనేది గుర్తుంచుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే ఖర్చులు వదలకుండా కట్ చేస్తారు, ఎక్కువ తక్కువ అయిపోతుంది. చూడండి నెక్ లూజ్ వచ్చేసి మనకు 36 ఇంచెస్ కదా. నేను కొంచెం పెద్ద సైజు, అంటే పెద్దవాళ్ళ సైజు అనమాట. మరీ డీప్ వేసుకోరు కాబట్టి నెక్ దగ్గర 2.5 పెట్టాను, కింద వచ్చేసి 2.5 పెట్టాను. ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచులో రౌండ్ తిప్పేస్తే మంచి రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైజ్ బ్లౌజ్ షోల్డర్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. టేప్తో 3 ఇంచెస్ అని చెప్తూ ఉంటాం కదా ఇక్కడ. కానీ కొంతమంది షోల్డర్ సన్నగా వేసుకుంటారు, కొంతమంది పెద్దగా వేసుకుంటారు. బ్లౌజ్ లేనప్పుడు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, కానీ బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్ చూడడమే బెస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి చంక హెత్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సైడ్ వైపున చంక హైట్ చెక్ చేసుకొని లైన్ వేసేసుకోవాలి. పైనుంచి మీకు 5 ఇంచులు వచ్చిందా, 6 ఇంచులు వచ్చిందా అనేది అనవసరం ఇంకా మనకి ఇక్కడ. ఇప్పుడు ఎంత వచ్చిందో అంత 1/2 ఇంచు పైకి ఖర్చుకు పెట్టేసుకొని ఈ విధంగా ఈ మూలన బాక్స్ షేప్లో 1.5 ఇంచులకు రౌండ్ తిప్పేసేయాలి చూడండి. ఈ విధంగా నీట్గా చంక రౌండ్ అనేది తిప్పాలి. పైనుంచి క్రాస్ తిరుగుతూ రావాలి. ఆ మూలనే క్రాస్ తిప్పకూడదు అనమాట. లేదు మాకు రావట్లేదంటే స్కేల్ ఉంటుంది, స్కేల్ వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంపార్టెంట్, బ్లౌజ్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇదనమాట. షోల్డర్ దగ్గర నుంచి మనకు టైట్ కుట్టు వరకు ఎంత ఉంది చంక టైట్ కుట్టు అనేది చెక్ చేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసి ఈ విధంగా టేపును లాగకూడదు, జరుపుతూ ఉండాలి. జరుపుతూ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడికి 9 ఇంచులు రావాలి. ఎక్కడికి? చెస్ట్ లైన్ వరకు. మీకు 9 ఉంటే 9, 8 ఉంటే 8. ఒకవేళ రాలేదనుకోండి, ఇంకా అటు దాటిపోయింది అనుకోండి సైడ్ వైపున, ఇలా పెంచుకోవాల్సి వస్తుంది. నాకైతే 9 ఇంచులకు తక్కువగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ 1/2 ఇంచ్ కిందికి చంకదింపు దింపేసి మళ్ళీ 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసి రౌండ్ తిప్పేసి ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు సరిపోతుందనమాట. ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పాయింటే బ్లౌజ్లో ఎక్కువ ముఖ్యమైనదన్నమాట ఇది. చూడండి ఇప్పుడు
మనకు కరెక్ట్ చంక టైట్ కుట్టు వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా అండి. షోల్డర్కి ఎదురుగా మనం 1 ఇంచ్ వెడల్పు ఉండాలి. అంటే ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ వెడల్పుతో పొడవు వచ్చేసి 3.5, 4.5, 5 వరకు వేసుకోవచ్చు. నెక్ కిందికి ఉంటే తక్కువగా వేసుకోవాలి. నెక్ పైకి ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అది మనం నెక్కుని బట్టి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం నీట్గా కట్ చేసేయాలి. చూడండి, నేను 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలా కట్ చేయాలనుకుంటే మాత్రం పిన్స్ పెట్టేసుకోండి. జరిగిపోకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్ డాట్ నుంచి నడుము దగ్గర క్రాస్గా చూసారు కదా, 1/2 ఇంచ్ నుంచి మొదలుపెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు సైడ్ వైపున క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా, బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది కిందికి దిగిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను తీసుకుంది మీటర్ లైనింగ్. నాకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఇంకా క్లాత్ అనేది డిస్టర్బ్ చేయను అనమాట. ఇక్కడే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తాను. మళ్ళీ 3 బ్లౌజులు వేసాం కదా, కదిపితే అటు ఇటు అయిపోతాయి కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఎక్కడికైతే వస్తుంది, మనకి హ్యాండ్స్ వెళ్తాయా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. చూడండి, ఓపెన్స్ ఉండేటట్టు సైడ్ చంక వచ్చేటట్టుగా వేసుకోండి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. నాకు చంక దగ్గర చిన్న జాయింట్ అయితే పడుతుంది. ఇంకా వేసేస్తాను. కింద హ్యాండ్స్కి కూడా క్లాత్ సరిపోతుందనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో ముఖ్యమైనది ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఇలా వేసుకున్నప్పుడు ఈ విధంగా నెక్ సైడ్ ఉంది కదా, ఇలా స్కేల్ పెట్టినప్పుడు పై వరకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా, ఎందుకంటే మనం బ్యాక్ నెక్ అంతా ఫ్రంట్ నెక్ పెట్టాం కదా, తక్కువగా ఉంటుంది. మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంటుంది, 5 నుంచి 5.5, 6, 6.5, 7 ఇంచుల వరకు ఉంటుంది. అంతకు ఎక్కువగా ఎవ్వరూ పెట్టుకోరనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా మార్కింగ్ వేసేయాలి. నాకు చంక దగ్గర వచ్చేసి చిన్నపాటి ముక్క జాయింట్ పడుతుంది, నేను వేసేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు చూడండి, ఈ రౌండ్ తిరిగి దగ్గర పైనుంచి సన్నగా తీసేసుకొని ఈ విధంగా ఇక్కడ కూడా మన టైట్ కుట్టు దాటి లోతు అనేది తీయకూడదు అనమాట. అక్కడికి టైట్ కుట్టు లోపలే తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూడండి, బ్లౌజ్లోంచి తీసుకుందాం. క్రాస్ కటింగ్ అయితే ఇలా నేలపైన ఇలా పెట్టేసేయండి. టేబుల్ పైన అయినా పర్వాలేదు, ఇలా పెట్టేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందనేది పైన కింద ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. నాకు 13.5 వచ్చిందండి. నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. నేను 13.5కి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేశాను. నేను స్టిచ్చింగ్లో కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పడతాను కాబట్టి 14 ఇంచెస్ పెట్టేసుకొని చంక దగ్గర కూడా ఈ చంక దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ అతుకుతాం కదా, అక్కడ వరకు కూడా చూసుకొని ఖర్చుతో సహా పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసేయండి. ఈ విధంగా ఆ మిగిలిన క్లాత్ మొత్తం మనకి ఏమొస్తుంది, క్రాస్ బెల్ట్లు వస్తాయన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఉక్సు సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోండి. ఇలా మీకు టేప్తో చెక్ చేయడం వస్తే టేప్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా మనకు టేప్ అవసరం లేదనమాట, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండేటట్టు మార్కింగ్ వేయండి. చూడండి, నేను వేస్తున్నాను కదా, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ బయటకు ఎందుకు, మనం స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ అవుతుంది. అలాగే పెట్టేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసి క్రాస్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. మనం ఇందాక లైన్ వేసాం కదా, దాంట్లో కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకి ఇక్కడ డాట్స్ వచ్చేసి పెద్ద సైజ్ కదా, 3 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఈ సైజుకి సరిపోతుంది. కస్టమర్ బ్రాడ్గా వేసుకుంటుందా లేదా చూసి వేయాల్సి ఉంటుందన్నమాట. ఈమెయితే మామూలుగా వేసుకుంటుంది కాబట్టి నేను 2.5 వెడల్పు 3 ఇంచుల పొడవు పెట్టేశాను. ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్ వస్తుంది. ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనకు మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోని ఎక్కడా స్పీడ్గా పెట్టలేదు, నేను మామూలుగా కట్ చేసిందే పెట్టాను అనమాట. నాకెంత 13 మినిట్సే అంతే పట్టింది. 3 బ్లౌజులు కట్ చేశాను. 5 క్లాతులు కట్ చేయడానికి ఎంతసేపు, ఒక క్లాత్ 5 మినిట్స్, ఒక క్లాత్ 5 మినిట్స్ పెట్టుకున్నా కూడా ఒక 20 నిమిషాలలో 25 నిమిషాలలో 3 బ్లౌజులు కట్ చేసేసాను. ఇలాగే ఒక 5 నుంచి 6 వరకు ఒకదానిపైన ఒకటి వేసి కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోగలగాలన్నమాట. ఈ విధంగా తీసుకోగలిగితే ఎన్ని బ్లౌజెస్ అయినా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా నీట్గా కట్ చేసేసి ఈ డాట్స్ దగ్గర మీరు టక్స్ ఇచ్చేసుకోండి. కుట్టేటప్పుడు ఇంకా కింద ఉన్న బ్లౌజులకు కూడా నీట్గా గుర్తు అనేది పడిపోతుంది. నేనైతే డైరెక్ట్ వేసేస్తాను.
ఇప్పుడు వచ్చేసి ఇంకా మూడు ఉన్నాయి కదా, కొంచెం 3 లైనింగ్స్ ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండడం వల్ల నేను మిగతా 2 పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదైతే హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. మీకు నీట్గా ఈ విధంగా సెట్ చేసేసుకొని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఒకే సైడ్ జెయింట్ వేసేటట్టుగా కట్ చేస్తూ ఉంటారు కదా హ్యాండ్స్కి. నేనైతే 2 సైడ్స్ వేసేటట్టుగానే కట్ చేస్తామండి. మనం ఒక సైడ్ వేసేది 2 సైడ్స్ ఎంతసేపు వేస్తాము, 1 నిమిషం పట్టదు. కానీ స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. మనం వేసిన జెయింట్స్ అనేవి మనకు కుట్లల్లోకి వెళ్ళిపోతాయి, బయటకు అసలు కనిపించవు, మెయిన్ క్లాత్కైనా దేనికైనా. కాబట్టి నేను ఇలా 2 సైడ్స్ పడేటట్టుగానే కట్ చేస్తాను. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్లకైతే వదిలేసుకుంటున్నాను చూడండి. ఇది లోడింగ్ ఉంది హ్యాండ్, అందుకే 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని ఇప్పుడు నీట్గా హ్యాండ్ సెట్ చేసుకోవాలి మనం. సింపుల్ అండి హ్యాండ్ కటింగ్ అయితే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి హైట్ దగ్గరికి మార్కింగ్ ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. టైట్ కుట్ల దగ్గర పెట్టాం కదా, అలాగే చంక టైట్ కుట్టు ఎక్కడికుంది, చంక దింపు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం హైట్ చెక్ చేసాం కదా, అక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ 9 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది కాబట్టి 3.5 ఇంచుల చంక డౌన్ అయితే ఈ బ్లౌజుకు కంపల్సరీ సైజు కరెక్ట్గానే ఉందన్నమాట. మనకు చూడండి టైట్ కుట్ అనేది చివరన వస్తుంది, క్లాత్ చివరన వస్తుంది అనమాట. ఇంకా మనము జెయింట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచుల నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదలాలా, 2 ఇంచెస్ వదలాలా, మరి ఇంచున్నర వదలాలా అంటే సైజుని బట్టి ఉంటుందన్నమాట. లావుగా ఉన్న వాళ్ళకి ఒకలాగా, సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలాగా వదులుకుంటే సరిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ నుంచి డౌన్ ఇవ్వండి, మీడియంగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ నుంచి డౌన్ ఇవ్వండి, లావుగా ఉన్న వాళ్ళకి 2 ఇంచుల నుంచి డౌన్ ఇవ్వండి. ఎందుకంటే హ్యాండ్ లావు పెరిగే కొద్దీ ఈ విడ్త్ అనేది పెరుగుతుంది కాబట్టి. షోల్డర్ దగ్గర ఇప్పుడు ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఈ చంక టైట్ కుట్టు చివరి నుండిగా ఆ మిడిల్లో 3/4 ఇంచులో తీసేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్. ఇక్కడ మనకు క్లాత్ మిగిలింది కదా, నాకు 2 లేయర్స్ మాత్రమే వచ్చాయన్నమాట. నేను ఇంకా వేరే లైనింగ్ చూసి వేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇదేనండి, ఇంకా మన దగ్గర కూడా లైనింగ్ ఉండట్లేదు, అందరికీ జెయింట్లు పడుతున్నాయి కదా. చూడండి ఇప్పుడు పట్టి ఉన్న సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఎక్కడికి ఉంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడికి ఒక మార్కింగు ఇక్కడ చివరన కూడా పెట్టేసుకొని మిడిల్లో కూడా పెట్టేసుకోండి. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే, నాకైతే నేను అటు చివరన ఒకటి ఇటు చివరన ఒకటి పెట్టి మార్కింగ్ కలిపేస్తాను. ఇప్పుడు పైన ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి, సేమ్ అదే షేప్లో పైన ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకు కుట్ల కోసం సరిపోతుంది అనమాట. సరిపోయింది కదా. ఇంకా ఈ విధంగా కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.